సినిమాటోగ్రాఫర్గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞానశేఖర్. తన పనితనంతోనే కాకుండా అందరికీ సాయం చేసే వ్యక్తిగాను జ్ఞానశేఖర్కు మంచి పేరుంది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా కథ నచ్చలే కానీ ఆయన అంగీకారాన్ని తెలుపుతారు. అలానే దర్శకుల విషయంలోనూ సీనియర్ జూనియర్ అనే తేడా కూడా చూపించరు. క్రిష్ దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాలకు వర్క్ చేసిన జ్ఞానశేఖర్ ఇటీవల విడుదలైన జితేందర్ రెడ్డికి వర్క్ చేశారు. తాజాగా ఆయనకు ఐఎస్సీ గౌరవం దక్కింది. సినిమాటోగ్రాఫర్గా చక్కని పనితనం పొందిన వారికి ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫీ నుండి గుర్తింపు లభిస్తుంది. ఇకపై జ్ఞానశేఖర్ టైటిల్ కార్డ్స్లో తన పేరు పక్కన ఐఎస్ఏ అని వేసుకోవచ్చు. జ్ఞానశేఖర్ క్రిష్ దర్శకత్వం వహించిన వేదం, గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక వంటి చిత్రాలకు వర్క్ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ ఉత్తమ నటి అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఈ ఏడాది బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. తమిళ చిత్రం తేరీ రీమేక్ బేబీజాన్లో కీర్తి నటిస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలోని కీర్తి సురేష్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ శారీలో మెరిసిపోతున్న కీర్తి సురేష్ ఫోటోను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అందం, అభినయంతో తమ అభిమాన నటి బాలీవుడ్లో జెండా పాతేయడం ఖాయమని వారు భావిస్తున్నారు. గతంలోనూ ఎంతోమంది దక్షిణాది భాములు ఉత్తరాదిన స్టార్ హీరోయిన్ స్టేటస్ను సొంతం చేసుకున్నారు. గతేడాది నయనతార జవాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఈ ఏడాది ఆ ఛాన్స్ను కీర్తి సురేష్ దక్కించుకుంది. కిరణ్ రావు దర్శకత్వంలో ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ నిర్మించిన లాప్తా లేడీస్ చిత్రానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. థియేటర్లో కంటే ఓటీటీలో ఈ సినిమాకు చక్కని ఆదరణ లభించింది. ఇటీవల లాప్తా లేడీస్ మూవీని భారతదేశం నుండి ఆస్కార్ నామినేషన్స్కు అధికారికంగా ఎంపిక చేశారు. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలోనూ చక్కని గుర్తింపు దక్కాలనే లక్ష్యంతో మూవీ పేరును లాప్తా లేడీస్ అని కాకుండా లాస్ట్ లేడీస్ అని మార్చారు. ఇక మీదట దీనిని ఆ పేరుతోనే ప్రచారం చేయబోతున్నారు. అవార్డుకు అర్హత సంపాదించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలన్నీ చేస్తామని, అందులో భాగంగానే పేరును మార్చామని అమీర్ ఖాన్ చెబుతున్నారు. ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 3న జరగబోతోంది. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ను 1997 ఆగస్టు 12న కొంతమంది జుహూ ప్రాంతంలో ఓ దేవాలయం దగ్గర కాల్చి చంపారు. ఆ హత్య కేసులో సినిమా రంగానికి చెందిన పలువురిని విచారించిన అధికారులు కుట్రదారు రఫూఫ్ను దోషిగా నిర్ధారించారు. ఇందులో సంగీత దర్శకుడు నదీమ్ అఖ్తర్ను అనుమానించారు. అలానే టిప్స్ అధినేత రమేష్ తౌరానీని అరెస్ట్ చేసి విచారించారు. ఇప్పుడు టీ సిరీస్ అధినేతగా ఉన్న గుల్షన్ కుమార్ తనయుడు భూషణ్ కుమార్ తన తండ్రి బయోపిక్ను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో గుల్షన్ పాత్రను పోషించడానికి అమీర్ ఖాన్ సైతం అంగీకరించారు. అయితే తాము తయారు చేసిన స్క్రిప్టుకు తన తల్లి నుండి అనుమతి లభించలేదని, తాము ఒక కోణంలో ఈ సినిమా కథను తయారు చేస్తే తన తల్లి మరో విధంగా ఉండాలని కోరుకుంటున్నారని భూషణ్ తెలిపాడు. ఆమె కోరిక మేరకు స్క్రిప్ట్ను రీరైటింగ్ చేయిస్తున్నామని, అది కాగానే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. మరి గుల్షన్ కుమార్ జీవితంలో ఎన్నో ఊహకందని మలుపులు ఉన్నాయి. వాటిలో వేటిని తెరపై చూపిస్తారనేది వేచి చూడాలి. బాలీవుడ్లోని జంట దర్శకులు అబ్బాస్, మస్తాన్కు మంచి పేరుంది. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. షారూఖ్ ఖాన్ కీలక పాత్ర పోషించిన బాజీగర్ మూవీ కూడా అందులో ఒకటి. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు నిర్మాత రతన్ జైన్. ఈ విషయమై షారూఖ్ ఖాన్తో చర్చలు జరుపుతున్నామని, ఓ కొత్త దర్శకుడితో దీనిని నిర్మిస్తామని చెబుతున్నారు. అలానే అబ్బాస్, మస్తాన్ దర్శకత్వంలోనే 2004లో వచ్చిన చిత్రం ఐతరాజ్. దీనిని ప్రముఖ దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలై 2 దశాబ్దాలు పూర్తయిన సందర్భంలో దీనికి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు సుభాష్ ఘాయ్. దర్శకుడు అమిత్ రాయ్ యువతను ఆకట్టుకునేలా ఐతరాజ్కు సీక్వెల్ కథను రెడీ చేశాడని, అతని దర్శకత్వంలోనే మూవీని నిర్మిస్తామని సుభాష్ ఘాయ్ చెబుతున్నారు.